హాయ్ ఫ్రెండ్స్, ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది. అందుకనే ఉల్లిపాయ పకోడీ తయారు చేసుకుందాం. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ నుంచి వాటర్ అంతా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక కప్పు పల్లీలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఈ పల్లీలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పకోడీలు వేసుకోవాలి. ఈ పకోడీలు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.